మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ప్రియురాలి కోసం మారువేషం, కటకటాల పాలైన యువకుడు. చిత్తూరు జిల్లా కుప్పం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్. వరంగల్ జిల్లా నగర మేయర్ డివిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్. కర్నూలు జిల్లా కృష్ణగిరి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కృష్ణగిరి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు కృష్ణగిరి మండలం చెరుకులపాడు ఫ్యాక్షన్ గ్రామంలో పర్యటించిన జిల్లా ఎస్పీ చెరుకులపాడు పోలీస్ పికెట్ను తనిఖీ చేసి ఎస్పీ రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్ను తనిఖీ చేసిన ఎస్పీ కృష్ణగిరి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్, నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30 తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెప్తాను. ఇంతలోపు వీలైనంత నా ట్వీట్ని మళ్ళీ ఒకసారి చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ప్రతి వాహనదారునికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అంటూ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తానే స్వయంగా ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నారు. జగిత్యాల జిల్లా తాటిపల్లి ఆర్టీఓ కార్యాలయంలో స్వయంగా వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కొరకు ఫోటో దిగిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని, రోడ్డు భద్రతా చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, అవగాహన ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ మెరుగు శ్రీనివాస్, ఎంవీఐ రామారావు, వెంకన్న, ప్రమీల, నాయకులు నాడెం శంకర్, అంజన్న, గంగారెడ్డి మరియు అధికారులు ఉన్నారు.
అక్కడ వాళ్ళు లైన్ నిలబడ్డ సార్ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ ఆఫీస్కు నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నా లైసెన్స్ రెన్యువల్ చేయించమని చెప్పి నేను మా పిఏ గారికి మా డ్రైవర్ గారికి చెప్పడం, ఆ సందర్భంలో చూసేసరికి నా లైసెన్స్ రెన్యువల్ టైం అయిపోయింది. వాస్తవానికి నాకు డ్రైవర్స్ ఉన్నారు, ఎక్కువ నడపను నేను, కానీ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఎమర్జెన్సీ టైంలో నేను నడుపుతాను. మరి ఎప్పుడో అప్పుడు నడిపే నాకే లైసెన్స్ లేకుంటే ఇది పద్ధతి కాదు అనే ఆలోచనతో లైసెన్స్ ఉండింది, ఎక్స్పైర్ టైం అయిపోయింది. గౌరవ డిటిఓ గారికి ఎంవి గారికి చెప్పి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవడం, ఇవాళ ఆర్టీఓ ఆఫీస్ తాటిపల్లికి రావడం జరిగింది. వచ్చే సందర్భంలో ఇక్కడ మా నాయకులు కూడా అందరూ ఉన్నారు. మరి ఇక్కడ వచ్చిన సందర్భంలో ఈ ప్రాంత వెహికల్స్ ఎవరైతే ముఖ్యంగా వాటి మీద జీవనాన్ని సాగిస్తారో పేదవాళ్ళు, ఆటోలు కావచ్చు, క్యారేజ్ వెహికల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు, ట్యాక్సీ వాళ్ళు కావచ్చు, అప్పుడప్పుడు ఫైన్ అయ్యేసరికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో గౌరవ డిటిఓ శ్రీనివాస్ గారు, రామారావు గారు, ప్రమీల మేడం, వెంకన్న గారు చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజేషన్ అయింది. అయిన సందర్భంలో ఏ వెహికల్కు ట్యాక్స్ కడతలేరు, ఫిట్నెస్ లేదు అనే విషయం ఆటోమేటిక్గా హెడ్ ఆఫీస్ వరకు కూడా వాళ్ళ నాలెడ్జ్లో ఉంటుంది. అటువంటి సందర్భంలో నాకు కూడా బాధ్యతగా మరి ఫీజు కట్టించుకోవాలి. ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మ్యాండేటరీ. ఫీజు కట్టడము, లైసెన్స్ ఫీజు కట్టడము, బండి ఫీజు కట్టడము, తర్వాత యాక్సిడెంట్ అయితే మనకు అండగా ఉండడానికి ఇన్సూరెన్స్ చేయించుకోవడం, మనకు సేఫ్టీ. తెలియకుండా యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు. ఉదాహరణకి తాటిపల్లి దగ్గర మన ఒక కొరుట్ల ఆయనకు జేసీబీ జరిగింది, కావాలని ఎందుకు కొడతాడు? కొరుట్ల ఆయన ఎవరో, మనకు తాటిపల్లి మన డ్రైవర్ వేరు, కానీ తలిగేసరికి అక్కడ ప్రాణం పోయింది. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు డ్రగ్స్పై అవగాహన కల్పించేలా ఓ వీడియో తీయాలని సీఎం రేవంత్ గతంలో కోరారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్లేట్లను గంటెలతో కొడుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు.
ఈరోజు షర్మిలమ్మ ఆదేశాల మేరకు తాళీ బజావో అనే కార్యక్రమం మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ కర్నూలులో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే 6 కొట్టావు, అధికారంలోకి వచ్చావు. నువ్వు 6 కొట్టేటప్పుడు బ్యాటింగ్ చేసావు, బౌలింగ్ చూసావు, అన్నీ చేసావు. నువ్వు ఊర్లన్నీ తిరిగి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోకి పోయి మీరు చేసే ఆ సూపర్ 6లు అందరికి వివరించావు. లాస్ట్లో అధికారంలోకి వచ్చావు. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయింది. సూపర్ 6లో ఒకటి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు, ప్రతి రైతుకు 20,000 ఏడా ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి 1500 ఇస్తామన్నారు, ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దయచేసి మీరు ఏవేవి మీరు సూపర్ 6 పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి, చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల స్వచ్ఛందంగా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళ వెంటనే ఉంటుంది. వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సహకారాలు ఇస్తుంది. అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు, కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది. హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలతో నిండిపోతుంది. ఎటు చూసినా కూడా ప్రైవేట్ వాహనాలే అవుపడుతున్నాయి. దాంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్కు వెళ్లే ప్రైవేట్ వాహనాలు ప్యాసింజర్ల కోసం రోడ్డుపైనే నిలిపి బేరసారాలు ఆడుతున్నారు. దాంతో అంబులెన్స్లు మరియు అటుగా ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజేష్ అంబులెన్స్ ఎక్కిపోయింది. అప్డేట్ పోయింది. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఇంటర్ కళాశాల బాలికల రగ్బీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేసేందుకు ఈ పోటీలను రగ్బీ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఏర్పడుతుందన్నారు. క్రీడాకారులు మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఏ రాష్ట్రంలో అయితే మహిళలు ఎక్కువగా చదువుకుంటారో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈరోజు ఇక్కడ స్థానిక ఆదర్శ కాలేజీ తిమ్మయ్య సార్ వాళ్ళ
కాలేజీ ఆవరణలో జిల్లా స్థాయి అంతర్ కళాశాలల జూనియర్ కళాశాలల రగ్బీ పోటీలు నిర్వహించి వీళ్లలో సెలెక్ట్ అయిన వాళ్లను నెక్స్ట్ అంతర్ జిల్లాల స్టేట్ లెవెల్కి పంపించి స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి పంపించడం కూడా జరుగుతుందని ఇప్పుడే రగ్బీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామాంజనేయులు గారు చెప్పారు. ఇక్కడ ఈరోజు ఉదయాన్నే ఈ బాలికలను చూస్తుంటే నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉమెన్స్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీలో ఏ రాష్ట్రంలో అయితే ఈ ఉమెన్ లిటరసీ బాగుంటుందో, విమెన్ పార్టిసిపేషన్ బాగుంటుందో, గర్ల్ స్టూడెంట్స్ ఎక్కువగా చదువుకోవడము స్పోర్ట్స్ లో ఉంటారో ఆ రాష్ట్రం 100% డెవలప్డ్ స్టేట్ గా డెవలప్డ్ కంట్రీగా మనము వర్ణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఉంది. కేరళలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. అమ్మాయిలు చాలా చదువుకుంటారు, చాలా ఫారిన్ కంట్రీస్ పోతారు, చాలా మంది చాలా ఫారిన్ ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కడైనా బతకడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది. అలాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా కావాలని అమ్మాయిల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ గా కళాశాలకు పంపించిన తల్లిదండ్రులు ఇంట్లో కూర్చున్నా గానీ పాప ఇంటికి సమయానికి తిరిగి వస్తుందనే ధైర్యం రావాలి. అలాగే ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్, కరేజ్ పెరగడం వల్ల వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఎదుర్కోగలరు ఈజీగా మిగతా వాళ్లతో కంపేర్ చేస్తే. బికాజ్ సక్సెస్ అనేది ఎంత తీయగుంటుందో ఫెయిల్యూర్ కూడా అంత చేదుగా ఉంటుంది అని ఫీల్ కాకూడదు. ఎందుకంటే సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి పగలు రాత్రి అలాగా ఆల్టర్నేట్ గా లైఫ్ లో వస్తుంటాయి అందరికీ. కానీ మెంటల్ స్టామినా, మెంటల్ ఎజిలిటీ అది లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్ రాగానే కుంగిపోతున్నారు, సక్సెస్ రాగానే ఎగ్జైట్ అయిపోతున్నారు. కానీ అలా ఉండకుండా కొంచెం కొద్దిగా వాళ్ళు మతిస్థిమితం అంటే మనసు స్థిమితంగా ఉంచుకునే స్థాయికి ఎదగడానికి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ పీపుల్ చాలా మస్కులర్ గా ఇంకోటి హైట్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది స్పోర్ట్స్ వలన. సో ఈ రకంగా వాళ్ళ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ డైట్ విషయంలో వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి, ఎగ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తినాలి. కంటామినేటెడ్ వాటర్ తాగితే చాలా డేంజర్. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ వలన గ్యాస్ట్రైటిస్, తర్వాత జాండీస్, టైఫాయిడ్ ఫీవరు, కోలరా ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే కాకుండా ఎక్కువగా ఈ మస్కిటోస్ గానీ ఎక్కువగా ఉన్నాయి అంటే మస్కిటోస్ నెట్ వాడాలి. ఎందుకంటే ఎక్కడన్నా పోయినప్పుడు ఊర్ల మీద పోతారు వీళ్ళు, క్యాంపులకు వెళ్తుంటారు, అక్కడ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు. పోయిన చోట్ల దోమలు కుట్టాయంటే మళ్ళీ మలేరియా, డెంగ్యూ ఫీవర్, ఎంకెఫ్లైటిస్ ఇట్లా రకరకాల వ్యాధులకు గురవుతారు. కాబట్టి ఎంత ఆరోగ్యంగా ఉన్నా మస్కిటోకు మనం లోపడి ఉండాల్సి వస్తుంది. మస్కిటో అనేది అంత మెనేస్ అన్నమాట. సో పోయిన చోట కలుషిత ఆహారం తినకుండా, కలుషిత నీళ్లు తాగకుండా, మస్కిటోస్ బారిన పడకుండా ఇంటికి తిరిగి సేఫ్ గా వీళ్ళు రావాలి. అట్లే ఆటల్లో కూడా చాలా కాన్ఫిడెన్స్ తో, కరేజ్ తో వీళ్ళు పార్టిసిపేట్ చేయాలి. మెడిటేషన్ అనేది కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే స్టిల్నెస్ స్పీక్స్ అంటారు. అంటే ఎప్పుడైతే మనం సైలెంట్ గా ఉండడం నేర్చుకున్నామంటే లైఫ్ లో చాలా వరకు వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో ఆ చదువులో కూడా వీళ్ళు ఎక్కువగా ఏకాగ్రత అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ మిగతా పిల్లలు 3-4 గంటల్లో చదివేది వీళ్ళు 1 గంట చదివినా అర్థం చేసుకోగలరు. సో ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంకలో చిరుత సంచారం కలకలం రేపిందన్న వార్తల నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రసాద్, భరణీలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిన్నారులను ఆరు బయట తిరగనీయవద్దని, అలాగే పెద్దవారు ఒంటరిగా వెళ్లరాదని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలనుకుంటే తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అలాగే కడియం మండలం కడియపులంక, వీరవరం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై ఆయా గ్రామాల సర్పంచ్లు మైకుల ద్వారా ఆటోలపై ప్రసారం నిర్వహించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చిరుత పులిని పట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. డెలివరీ 2-3 రోజులు
మన వాళ్ళే మేడం, మన రాజమండ్రి డివిజన్ రాధిక అండ్ ఝాన్సీ. చెప్పేదాకా బయట ఎవరు కూడా ఎక్కువ పడుకోవచ్చు. పొద్దున తొందరగా రావడం కూడా అవాయిడ్ చేయాలి. బాగా సన్ రైజ్ అయిన తర్వాత లైట్ చేసుకున్న తర్వాత రండి. మొదట మేము చెప్తాం, అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటాము. దాని ప్రకారం మొత్తం అల్లు తీసాను. అయితే ఇంకొక ఆయన దాటిందని ఇంటికి వచ్చి తీసుకొచ్చాను. సీసీటీవీ కెమెరా ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి సందర్శించి విద్యార్థినితో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వేసుకుంటే అందరూ అక్కడ నిలబడి చేసుకుంటారు కదా, గీడ చేస్తారు. గీడ వేసుకోండి గద్దె, ఇదంతా కూలా పెట్టి మేడరంలో పెడుతున్నారా లేదా? నేను నచ్చిన అని చెప్తున్నారా? నిజంగానే పెడుతున్నా? టీచర్ నాడు పంపించి మనం చెప్పేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కదా మేము కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు కానీ కలెక్టర్ గారికి కానీ, ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టినాము. ప్రతి హాస్టళ్లలో ఎట్లా ఉంది ఏంటని చూడడానికి. తెలుసా ఈసారి ఎప్పుడన్నా వచ్చిందా? చూస్తాండా లేదా? 10th క్లాస్ వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చేయలేకపోతే 10 మెంబర్స్. ఇంటి కూడా పెడతారా? సండే అరే మీరు ప్రార్థన చేయలేము, చేస్తారా? అన్నం తింటప్పుడు చేస్తారా? ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోల్లో ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతకర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పచ్చమల్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ మాలతి రాణి, టీడీపీ తెలుగు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కళ్యాణి. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వందే మాతరం जोहार पंडित दीनदयाल उपाध्याय जी 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 भारत माता की भारत माता की भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.